2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. భూమి పూజ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపింది. అమెరికాకి చెందిన క్యారియర్ ఏసీ మేకింగ్ కంపెనీ ఏపీలో ఆల్రెడీ శ్రీ సిటీలో తన ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో విస్తరణకి అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అలానే క్యారియర్ సంస్థకు సంబంధించినటువంటి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాయి. వాళ్ళతో అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగినటువంటి దృశ్యం. భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ అంటే ఏసీ క్యారియర్ కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా ఇందులో అటెండ్ అయ్యారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర కంపెనీలకు చెందినటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ అటెండ్ అయ్యారనమాట. సో ఇదేంటంటే దాదాపుగా ఒక 30 ఎకరాల ల్యాండ్ బిట్‌ని శ్రీ సిటీలో కేటాయించారు. శ్రీ సిటీ గురించి మనకు అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రేడ్ జోన్‌గా ఉంది. అక్కడ అనేక సంస్థలు ఆపరేషన్స్ చేస్తున్నాయి. దాదాపు జపాన్ నుంచే ఒక 30 కంపెనీలు అక్కడ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే సో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. వాటికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్పేస్‌ని ఎక్స్‌పాండ్ చేయడంతో పాటు ఇప్పుడు హెవీ మిషన్స్ అనమాట. అంటే హెచ్‌విఏసీ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అదనంగా 39 ఎకరాల భూమిని కేటాయించారనమాట. సో ఇది గ్లోబల్ కారిడార్‌గా డెవలప్ అవుతది. అలానే ఈ కంపెనీకి సంబంధించి మన ఏపీ ఈడీబీ, ఈ హెయిర్ సెల్ ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఫైనల్ అయింది. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది. 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తుందన్నమాట. ఇది ఫ్యూచర్ రెడీ కింద డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు. సో దీనికి వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి క్రమంలో మంత్రి నారా లోకేష్ కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారన్నమాట. రాబోయే రోజుల్లో అసలు శ్రీ సిటీ నుంచే దేశానికి కావాల్సినటువంటి ఏసీ మిషన్స్ మేకింగ్ అంటే 60% ఏసీ మిషన్స్ హోమ్స్‌కి సంబంధించి హోమ్ అప్లయన్సెస్ కేటగిరీలో ఉండే స్ప్లిట్ ఏసీలో 60% వరకు ఇక్కడ శ్రీ సిటీలోనే తయారవుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. 2027 నాటికి దాదాపు 60% రీచ్ అవుతుంది ప్రొడక్షన్. ఈ హెచ్‌విఏసీ ఏంటంటే హెవీ ఏసీ మిషన్స్ ఉంటాయి కదా! ఆ హెవీ ఏసీ మిషన్స్ సెంట్రలైజ్డ్ ఏసీ డక్ట్ సిస్టమ్‌తో డెవలప్ చేసేటువంటివి తయారు చేసే విధంగా ఈ హెచ్‌విఏసీ మెకానిజం పెడుతుంది. సో ఇది కొత్త ఊపు తీసుకొస్తది. ఏసీ ఎయిర్ కండిషనింగ్ మేకింగ్ రంగానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ 9 సంస్థలు, ప్రముఖ సంస్థలు 9 ఆపరేషన్స్‌లో ఉన్నాయి. ఒక్క శ్రీ సిటీలోనే. ఒకసారి మీరు శ్రీ సిటీకి సంబంధించినటువంటి డేటా చూస్తే కనుక పిక్చర్ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. ఇక్కడ అనేక సంస్థలు ఆపరేషన్ చేసిన ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది. డొమెస్టిక్ టారిఫ్ జోను, అలానే ఫ్రీ ట్రేడ్ ఫారిన్ కంపెనీస్‌కి సంబంధించినటువంటి వ్యవస్థలనమాట. ఇవన్నీ ప్రొడక్ట్స్ విషయంలో, కంపెనీల విషయంలో చూస్తే కనుక చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఆపరేషన్స్ చేస్తున్నాయి. లాయిడ్ లాంటి కంపెనీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తుంది. ఎల్జీకి సంబంధించి, బ్లూ స్టార్‌కి సంబంధించి ఈ ఏసీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. అందుకనే మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. 2027 నాటికి 60% ఉత్పత్తి, దేశానికి కావాల్సిన 60% ఉత్పత్తి ఒక్క శ్రీ సిటీ నుంచే ఏసీల మేకింగ్ అనేది జరుగుతుందనమాట. సో అది ఒక ఐకానిక్ ఇది కింద మారుతుంది. అలానే సెమీ కండక్టర్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్‌గా మారుతుంది. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ పరికరాల తయారీ ఇవన్నిటికి కూడా శ్రీ సిటీ ఒక కేంద్రం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ క్లస్టర్ కింద శ్రీ సిటీ ఇప్పుడు పనిచేస్తుంది. అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదకత ఇక్కడ జరుగుతుంది. 2047 నాటికి $2.4 బిలియన్ సిస్టమ్‌ని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ డెవలప్ చేసేటువంటి వ్యవస్థలు, పరిశ్రమలు కూడా ఆ తరహాలోనే ఉంటాయని చెప్పని భావిస్తున్నారు. $6 బిలియన్ ఎగుమతులు జరగాలి. 70,000 ఉద్యోగాలు సగం మహిళలకు ఇచ్చే విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీ సిటీని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. మొత్తం 8,500 ఎకరాల భారీ క్లస్టర్ అనమాట. సో ఇప్పటి వరకు ఏసీస్ మేకింగ్‌కి హెడ్ క్వార్టర్స్‌గా ఉన్నటువంటి శ్రీ సిటీ రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్‌గా మారుతుంది. డేటా సెంటర్స్‌కి సంబంధించినటువంటి విడి భాగాల తయారీ వ్యవస్థలు కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి మార్గాలకి శ్రీ సిటీ కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది. అది సత్యవేడు నియోజకవర్గంలోని భాగం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. సో ఈ తిరుపతి జిల్లాని పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్‌గా మలిచేటువంటి ప్రయత్నం
స్పేస్ రీసెర్చ్ సంస్థల కేంద్రంగా మలిచేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో ఈరోజు శ్రీ సిటీలో జరిగినటువంటి భూమి పూజ కార్యక్రమం 1000 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు మాత్రమే కాదు, ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో మరొక పెద్ద ముందడుగు అయ్యే అవకాశం ఉంటుందని ఏపీ సర్కార్ భావిస్తోంది.